నేను పేదరికాన్ని తగ్గించిన దాదాపుగా 20-25 కోట్ల మంది పేదల్ని పేదరికంలోంచి బయటపడేసిన అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. నిజమే. ఎందుకంటే ఒకప్పుడు 65 రూపాయలకు దొరికే పెట్రోల్ని జస్ట్ 110 రూపాయలు చేయడం ద్వారా పేదరికాన్ని చాలా అద్భుతంగా తగ్గించిండు. జస్ట్ 50 రూపాయలు 40 రూపాయలకు దొరికే డీజిల్ని 120 దాకా తీసుకురావడం వల్ల చాలామంది పేదోళ్ళని పేదరికంలోంచి బయటపడేసిండు. వంట గ్యాస్ జస్ట్ 400 రూపాయలతో కొండెక్కి కూర్చున్న గ్యాస్ ఏదైతే ఉందో 400 రూపాయలు ఉంటుండే, మొత్తం కొండ మీద ఉంటుండే రేటు. దాన్ని జస్ట్ 1200 రూపాయలు చేయడం ద్వారా భారతీయులందరినీ పేదరికంలోంచి బయటపడేసిండు. ఇవి మాత్రమే కాదు, వంట నూనె దగ్గర నుంచి మొత్తం తినే తిండి కావచ్చు, రొట్టెలు కావచ్చు, పాప్కార్న్ కావచ్చు, ఇట్లా ప్రతి దాని మీద రకరకాల ట్యాక్సుల పేరుతో జిఎస్టీ. ఒక్కటే పాప్కార్న్ మీద 3 రకాల జిఎస్టీ, వంట నూనెల మీద జిఎస్టీ, ఐస్ క్రీమ్ల మీద జిఎస్టీ, కూరలు, వంట నూనెలు, ఇట్లా పప్పులు, ఉప్పులు, కారం గీరం అన్నిటి మీద అడ్డగోలు ట్యాక్సులు వేసి పేదల రక్తాన్ని తాగుతూ ఆ రకంగా పేదరికాన్ని తగ్గించిండు అన్నట్టు. ఇంకో రకంగా కూడా తగ్గించిండు. దేశంలో అంబానీ, అదానీ లాంటి కటిక దరిద్రులు ఎవరైతే ఉన్నారో, నిరుపేదలు, తిండికి తికానకు కూడా గతి లేని దరిద్రులైనటువంటి అంబానీ, అదానీలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం పేదల నుంచి వసూలు చేసిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి 16,50,000 కోట్లని పెద్దోళ్ళ రుణాలని మాఫీ చేయడం ద్వారా ఆ రకంగా పేదరికాన్ని అంబానీ, అదానీ లాంటి పేదల్ని పేదరికంలోంచి బయటపడేసిందన్నమాట. అయితే పేదలకు 1,00,000 రూపాయలు, పేద రైతు తీసుకున్న 1,00,000 రూపాయల రుణమాఫీ చేయమంటే మనసురాని మోడీజీ అంబానీ, అదానీ లాంటి పెద్దల కోసం కొన్ని లక్షల కోట్లను మాఫీ చేసి ఆ రకంగా పేదల్ని పేదరికంలోంచి బయటపడేసిండు. పేదలకు వచ్చే రేషన్ బియ్యం మీద, పేదలకు వచ్చే పెన్షన్ మీద, పేదలకు వచ్చే రైతు బంధు మీద, పేదలకు చేయాల్సిన రుణమాఫీ మీద అవన్నీ ఉచిత పథకాలు అని మాట్లాడుతూ, పేదల్ని ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతుల్ని చేస్తున్నారని మాట్లాడుతూ, పేదలకు ఎలాంటి పథకము ఇవ్వద్దు, ఇస్తే అంబానీ, అదానీ లాంటికి లక్షల కోట్లు మాఫీ చేయాలి తప్ప పేదలకు పెన్షన్లు ఇవ్వద్దు, రేషన్ ఇవ్వద్దు, రైతు బంధు ఇవ్వద్దు, రుణమాఫీ ఇవ్వద్దు, వాటన్నిటినీ ఉచితాలు అని పిలుస్తారు, ఆ ఉచిత పథకాలు మంచిది కాదని మాట్లాడుకుంటూనే పెద్దోళ్లకు 16 లక్షల కోట్లని రుణాలని మాఫీ చేయడం ద్వారా ఆ రకంగా పెద్ద పేదోళ్ళందరినీ పేదరికంలోంచి మోడీ గారు బయటపడేసిందన్నమాట. అందుకు మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా. చలో.